హలో గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో మొత్తం చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు నేను నిమ్మకాయ నిల్వ చట్నీ పెట్టిన. ఆ చట్నీలో కొంచెం రసం పిండి పోస్తాం కదా, రసం పిండి పోయగా మిగిలిన నిమ్మ తొక్కలు ఇవి. జనరల్గా అందరైతే పారేస్తారు, కానీ నేను రాగి ఇత్తడి వెండి వస్తువులు తోమితే తలతల మెరిసిపోయే ఒక లిక్విడ్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మ తొక్కలన్నీ గింజలతో సహా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. నీళ్ళు మట్టుకు వేసుకోకుండా గింజలు తొక్కలు వేసుకోవాలి. వీటిలలో ఒక 4 టేబుల్ స్పూన్ల దొడ్డుప్పు వేసుకోవాలి. ఇది లెమన్ సాల్ట్, నిమ్మప్పు అని కూడా అంటారు. ఇది ఒక 3 టీ స్పూన్లు వేస్తున్నాను. వేసుకొని మిక్సీ పట్టుకురావాలండి. మిక్సీ పట్టుకొచ్చినండి. ఇది చాలా రోజులు వస్తుందండి, నాకైతే సంవత్సరం పైన వస్తుంది. ఇది డిష్ వాష్ లిక్విడ్ 3 టీ స్పూన్లు వేసుకోవాలి. 1 2 3 వేసిన మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా లిక్విడ్ లాగా ఉండాలి, అందుకోసం కొన్ని వాటర్ పోస్తున్నా. తయారైన ఈ లిక్విడ్ ఒక బాటిల్, మంచి శుభ్రమైన బాటిల్ తీసుకొని అందులో పోసేసుకోవాలి. ఈ లిక్విడ్తో కనుక తోమితే మీరు నమ్మరండి, మిరాకిలే. చూస్తే మీకే అర్థమవుతుంది. మిక్సీ జార్కి ఇంకా మనం రుబ్బిన లిక్విడ్ అంతా అట్లనే ఉంది. ఇంకా దాంట్లో కొంచెం వాటర్ పోసి మంచిగా నీట్గా అంతా కడిగినట్టు చేసి రూపి మనం ఇంతకుముందు పోసుకున్న బాటిల్ని ఇది కూడా పోసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంచిగా ఒకసారి లోపేసుకోవాలి. ఆ కలర్ చూడండి, ఎంత మంచి కలర్ వచ్చింది లిక్విడ్. ఆ కలర్ అయితే వర్ణనాతీరం అండి, చెప్పలేని కలర్ గురించి, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిరాకిల్ అయిన లిక్విడ్తో కొన్ని దేవతా విగ్రహాలను, దేవుడికి సంబంధించిన వస్తువులను క్లీన్ చేసుకుందాము. నా దగ్గర ఎక్కువగా నల్లగానే లేవు. నేను ప్రతి అమావాస్య తెల్లవారి దేవుడి రూమ్ని, దేవుడికి సంబంధించిన అన్నీ క్లీన్ చేసుకుంటాను. కాబట్టి ఎక్కువ నల్లగా ఉండవు నా దగ్గర. అవి ఉన్నాయేవో మీకు చూపిస్తున్నాను. కొద్దిగా నల్లగానే తీసి చూపిస్తున్నాను. ముందుగా వారాహి మాత అమ్మవారిని క్లీన్ చేసినాను. ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన అన్నప్రదాత అయిన అన్నపూర్ణ అమ్మని క్లీన్ చేస్తున్నా. లిక్విడ్ చేసినా కాబట్టి చూపిస్తున్నా, లేకుంటే చూపించేదాన్ని కాదు. ఈ లిక్విడ్ మహత్యము, మిరాకిల్ మీకు కూడా తెలియాలి కదా అని చూపిస్తున్నాను. మీరు కూడా ఏదే విధంగా చేసుకోండి తప్పకుండా. గంటలు క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా, వేడి నీళ్ళలో ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా. యూట్యూబ్లో కొందరు వేడి నీళ్ళలో వేస్తుండండి విగ్రహాలను. నాకు వేడి నీళ్ళలో వేస్తే వాటి ఒరిజినాలిటీ పోయి కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. నేను కూడా చూసిన ఒకసారి 2 సార్లు వాళ్ళు చెప్పినట్టు చేద్దామని. నాకు నచ్చలేదు అది. దేవతా విగ్రహాల ఒరిజినాలిటీ పోతున్నట్టు అనిపించింది. అందుకే అది మానేసి ఇంక ఇదైతే ఈజీగా ఉంది కదా, ఇది నేనే కనుక్కున్నాను ఇక చేద్దామని. ఒకసారి ఏవో 1-2 నిమ్మకాయలు ఉంటే వాటితో చేసి చూసిన, కొంచెమే అయింది లిక్విడ్, కానీ చాలా బాగా పనిచేసిందండి. అందుకే ఇప్పుడు నిమ్మకాయలు చట్నీ కోసం ఊరేసిన, ఇంకా తొక్కలు ఉన్నాయి కదా దాంతో చేద్దామని చేసి చూపించుదాం మీకోసం అని చేసి చూపిస్తున్నాను మీకు. దేవతా విగ్రహాలకు ఈ సందులల్లా చేతులు అవన్నీ సందులు ఉంటాయి కదా, సందులల్లా కొంచెం బ్లాక్నెస్ అయితే పోదు, మనకు మన వేలు పట్టవు అందులో. అందుకోసమని ఒక బ్రష్ పెట్టుకున్నానండి. అది కొత్త బ్రషే. కొత్త బ్రష్ తీసుకొని పెట్టుకొని దేవతల కోసమే పక్కకు పెట్టుకుంటాను. దాంతోనే క్లీన్ చేస్తాను ఎప్పుడైనా కూడా. మంచిగా పోతుంది, బ్రష్తో రాస్తే మంచిగా పోతుంది, తెల్లగా మంచిగా మెరుస్తాయి. ఈ రాగి పేరు చూడండి, ఉట్టి వేళ్ళతో రాస్తేనే అసలు ఏ కష్టం లేదు, ఉట్టి వేళ్ళతోనే రాస్తున్నా, ఈజీగా పోతుంది. ఇంకా దీనికైతే ఇత్తడానికి అసలు ఏం పెట్టలేదు, నేను లిక్విడే పెట్టలేదు. నా చేతుకున్న దాంతోనే రాసేసిన, అది కూడా పోయింది. ఇప్పుడు గంట అండి, ఈ గంటను క్లీన్ చేద్దాము. నా దగ్గర ఏం లేవు, అన్నీ తెల్లగానే ఉన్నాయి. కొంచెం బాగా నల్లగా ఉంటే మీకు క్లియర్గా మంచిగా తెలిసేది. అన్నీ నేను క్లీన్ చేసుకుంటా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను కాబట్టి మంచిగానే ఉన్నాయి, మీకు పెద్ద డిఫరెన్స్ తెలుస్తలేదు. కొంచెంసేపు నానబెట్టి ఇంకా మంచిగా అవుతుంది. ఇప్పుడు మనకు నానబెట్టే టైం లేదని నేను చూపిస్తున్నాను మీకు. ఇది వెండి గ్లాస్ అండి, కొంచెం దీంట్లో వేసుకుందాం. నేను ఎన్ని డ్రాప్స్ వేస్తున్నానో చూస్తున్నారు కదా మీరు. కొన్ని డ్రాప్సే, ఒక్కొక్క వస్తువుకి ఒక 2-3 డ్రాప్సే, 2-3 చుక్కల కన్నా ఎక్కువ పడతలేదు. చాలా పవర్ఫుల్ లిక్విడ్ అండి ఇది. నేను రోజు టీ పెట్టుకునే ఇత్తడి గిన్నె. దీంట్లో కూడా 2-3 డ్రాప్స్ వేసి చూద్దాం మిరాకిల్ ఎట్లుంటుందో. చూడండి, ఆ గిన్నెకు మధ్యలో కొంచెం నల్లగా ఉంది, అది కూడా ఒట్టినే పోతుంది చూడండి.
ఏమన్నా కొంచెమన్నా బ్లాక్నెస్ ఉందా? ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వేయచ్చు, బ్లాక్ వెనక ఇక్కడ వేసి చూపిస్తాను. ఇదైతే కళ్ళు చెదిరే మిరాకిల్ అండి. చూడండి, అబ్బాబ్బాబ్బా, అసలు అస్సలు అస్సలు చూడండి, అస్సలు చేతులు రాస్తేనే పోతుంది. అంటే చేతులతో ఊరికే రాస్తేనే మొత్తం పోయింది. ఇదంతా మన స్టవ్ మీద పెట్టే గిన్నె మాడిపోతుంది కదా, అది కూడా పోతుంది చూడండి. ఏ విధంగా కష్టం లేకుండా. బంగారంలాగా మెరుస్తుంది. కడిగేసి చూపిస్తా. అన్నీ నీట్గా కడిగేసి ఒక పొడి క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా తూర్చేసిన, తడి లేకుండా తూర్చుకోవాలి. తడి ఉంటే మటుకు మళ్ళీ అక్కడ నీళ్ళ మరకలు అయ్యి మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. తడి లేకుండా నీట్గా తూర్చుకొని ఎట్లా మెరుస్తుంది చూడండి. ఈ రాగి గ్లాస్ ఒకటి కొంచెం ఎక్కువ బ్లాక్ అయింది. రోజు నీళ్లు పెడతాను నేను దేవుడికి, రోజు తోమే పెడతాను. నీళ్ళు ఉంటాయి కదా, గ్లాసులో నీళ్ళు ఉంటాయి కాబట్టి లోపల భాగాలు కొంచెం నల్లగా అయింది. అమ్మవారి విగ్రహాలు చూడండి, అమ్మవారు బంగారు విగ్రహాలు. అమ్మవార్లు అయితే ఎట్లా మెరుస్తున్నాయి. ఇది పంచలోహాల విగ్రహాలు అండి, మాతది, అన్నపూర్ణ మాతది. ఎట్లా మెరుస్తున్నారు చూడండి. అమ్మవార్ల అందాలకు ఇంకా మెరుగులు దిద్దినట్టు అయింది ఈ లిక్విడ్తోని. చూడండి ప్లేట్ కూడా ఎట్లా మెరుస్తుంది. ఇంక ఇవి చూడండి గిన్నెలు. ఇంకా అన్నీ మీకు ప్రతి ఒక్కటి కడగడము టైం సరిపోదని ఏం చూపించలేదు, అన్నీ కడిగేసిన. చూడండి టీ పెట్టుకునే గిన్నె చూడండి ఎట్లయింది, అసలు బంగారమే. ఎంత ఏమైనా కష్టమైందా? నిమిషాలల్లా వెండి గ్లాస్. ఇది నాది ఇంకా నల్లగా కాలేదు, నేను నీట్గా ఉంచుకుంటాను కాబట్టి ఎప్పుడప్పుడు ఏ రోజు ఆ రోజు తోముకుంటాను దేవుడిది. ఇది నల్లగా కాలేదు కాబట్టి మీకు ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తలేదు. ఇది దేవుడిది, కొన్నే తీసుకొచ్చిన నేను. ఇది రాగిది, ఇది దేవుడిది. గంట చూడండి, గంట కూడా బంగారంలా మెరుస్తుంది. ఈ విధంగా చేసుకోండి ఈజీగా, ఏ విధమైన కష్టం లేకుండా. ఈ ఉద్దరిని ఒకటి నేను మర్చిపోయానండి, ఇది కొంచెం నల్లగా అయింది. దీన్ని చూపిస్తామని మళ్ళీ తర్వాత దీన్ని ఒక్కదాన్నే క్లీన్ చేస్తున్నా. చూడండి ఎట్లా మెరుస్తుంది. ఒక్క నిమిషం కూడా నేను రాయలేదు, లిక్విడ్ వేసి ఒక్క నిమిషం చేయి ఇట్లా అన్నాను కదా, తెల్లగా. క్లీన్ చేయడం చాలా ఈజీ అండి, ఈజీగా అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసాను, థ్యాంక్ యూ వెరీ మచ్.